వెల్కమ్ టు ఇన్ స్టడీ సర్కిల్. దిస్ ఈజ్ కోటేశ్వరరావు. 6th to 10th మ్యాథ్స్ ప్రాక్టీస్ బిట్స్ లో భాగంగా ఈరోజు 9th క్లాస్ లోని ట్రయాంగిల్స్ అండ్ కోఆర్డినేటర్స్ టాపిక్స్ లోని బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూసి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ముందుగా ట్రయాంగిల్స్ త్రిభుజాలు టాపిక్ లోని ఫస్ట్ బిట్ చూసుకుంటే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ PQR, if AB equal to PQ, BC equal to QR and angle B equal to angle Q, then two triangles are congruent by which congruence rule? త్రిభుజం ABC మరియు త్రిభుజం PQR లో AB ఈక్వల్ టు PQ, BC ఈక్వల్ టు QR మరియు కోణం B ఈక్వల్ టు కోణం Q అయితే ఆ రెండు త్రిభుజాలు ఏ సర్వసమానత్వ నియమం ప్రకారం సర్వసమానాలు? ఆప్షన్ ఏ ASA కాంగ్రుయెంట్ రూల్, ASA సర్వసమానత్వ నియమం. SAS కాంగ్రుయెంట్ రూల్, SAS సర్వసమానత్వ నియమం. ఆప్షన్ సి SSS కాంగ్రుయెంట్ రూల్, SSS సర్వసమానత్వ నియమం. ఆప్షన్ డి RHS కాంగ్రుయెన్స్ రూల్, RHS సర్వసమానత్వ నియమం. సో ఇక్కడ టూ సైడ్స్ వాటి మధ్యలో ఉండే యాంగిల్ ఈక్వల్ కాబట్టి ఇది SAS కాంగ్రుయెంట్ రూల్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ టూ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ అన్ఈక్వల్ దెన్ ద యాంగిల్ ఆపోజిట్ లాంగర్ సైడ్ ఈజ్. ఒక త్రిభుజంలో రెండు భుజాలు అసమానంగా ఉంటే పెద్ద భుజానికి ఎదురుగా ఉండే కోణం ఆప్షన్ ఏ స్మాలర్ చిన్నదిగా ఉంటుంది. ఆప్షన్ బి ఈక్వల్ టు 6 degrees 60 degrees సమానంగా ఉంటుంది. ఆప్షన్ సి లార్జర్ పెద్దదిగా ఉంటుంది. ఆప్షన్ డి రైట్ యాంగిల్ లంబకోణంగా ఉంటుంది. సో ట్రయాంగిల్లో లాంగర్ సైడ్కి ఆపోజిట్ యాంగిల్ లార్జర్ కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, మ్యాచ్ ద ఫాలోవింగ్ బేస్డ్ ఆన్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్. త్రిభుజ ధర్మాల ఆధారంగా కింది వాటిని జతపరచండి. లైన్ 1, ట్రయాంగిల్ విత్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ట్రయాంగిల్ విత్ 2 sides ఆర్ ఈక్వల్, ట్రయాంగిల్ విత్ నో సైడ్స్ ఆర్ ఈక్వల్. ఐసోసెలస్ ట్రయాంగిల్స్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్, స్కాలియన్ ట్రయాంగిల్స్. సో అన్ని భుజాలు సమానంగా గల త్రిభుజము, రెండు భుజాలు సమానంగా గల త్రిభుజము, ఏ భుజము సమానం కాని త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, సమబాహు త్రిభుజం, విషమబాహు త్రిభుజం. సో ఇప్పుడు చూసుకున్నప్పుడు ట్రయాంగిల్ విత్ ఆల్ సైడ్స్ ఈక్వల్ అంటే దాన్ని మనం ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అంటాం, అంటే 1 to B. నెక్స్ట్ ట్రయాంగిల్ విత్ 2 sides ఆర్ ఈక్వల్ అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్. సో మనకి 2 to A. నెక్స్ట్ ట్రయాంగిల్ విత్ నో సైడ్స్ ఈక్వల్ అంటే 3 to C. సో అంటే 1 to B, 2 to A, 3 to C. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెషన్ రీజన్ వచ్చేసి అసెషన్ రీజన్. సో అసెషన్ వచ్చేసి, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద హైపోటెనస్ ఈజ్ లాంగెస్ట్ సైడ్. రీజన్, ఇన్ ఎనీ ట్రయాంగిల్ ద సైడ్ ఆపోజిట్ టు ద లార్జర్ యాంగిల్ ఈజ్ లాంగర్. సో నిశ్చిత వాక్యం, లంబకోణ త్రిభుజంలో కర్ణం అన్నిటికంటే పెద్ద భుజం. కారణం, ఏ త్రిభుజంలోనైనా పెద్ద కోణానికి ఎదురుగా ఉండే భుజం పొడవు ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ ఏ both A and R are true. R is not correct expression of A. A మరియు R రెండు నిజం, కానీ ఏకి R సరైన వివరణ కాదు. ఆప్షన్ బి both A and R true, R is the correct expression of A. A మరియు R రెండు నిజం మరియు ఏకి R సరైన వివరణ. ఆప్షన్ సి A is true but R is false. A నిజం కానీ R అబద్ధం. ఆప్షన్ డి A is false but R is ట్రూ. సో ఏ తప్పు కానీ ఆర్ నిజం.
సో ఇప్పుడు 2 ట్రూ, ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి if angle A equal to 40 degree and angle B equal to 80 degree, then the shortest side of the triangle is. త్రిభుజం ఏబిసిలో కోణం ఏ ఈక్వల్ టు 40 డిగ్రీలు, కోణం బి ఈక్వల్ టు 80 డిగ్రీలు. ఆ త్రిభుజం యొక్క అతి చిన్న భుజం. ఆప్షన్ ఏ ఏబి, ఆప్షన్ బి బిసి, ఆప్షన్ సి ఏసి, ఆప్షన్ డి కెనాట్ బి డిటర్మైన్, కనుగొనలేము. సో మనకి ట్రయాంగిల్ సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ 180 కాబట్టి యాంగిల్ సి ఈక్వల్ టు ఏ 40 బి 80, 40 ప్లస్ 80 120. సో 180 మైనస్ 120 అంటే 60 డిగ్రీ. సో మనకి స్మాల్ యాంగిల్కి ఆపోజిట్ సైడు స్మాలర్ అవుతుంది కాబట్టి మనకి స్మాలెస్ట్ సైడ్ అడిగాడు కాబట్టి యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ అవుతుంది, అది బీసీ. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియన్ ఫర్ కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్? కింది వాటిలో ఏది త్రిభుజాల సర్వసమానత్వానికి నియమం కాదు? ఆప్షన్ ఏ ఎస్ఏఎస్, ఆప్షన్ బి ఏఏఏ, ఆప్షన్ సి ఏఎస్ఏ, ఆప్షన్ డి ఎస్ఎస్ఎస్. సో కాంగ్రుయెంట్ రూల్లో ఏఏఏఏ అనే రూల్ లేదు, ఇది ఓన్లీ సిమిలారిటీ రూల్ కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏబి ఈక్వల్ టు ఏసి అండ్ యాంగిల్ బి ఈక్వల్ టు 50 డిగ్రీ దెన్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్. త్రిభుజం ఏబిసిలో ఏబి ఈక్వల్ టు ఏసి మరియు కోణం బి ఈక్వల్ టు 50 డిగ్రీలు అయితే కోణం ఏ యొక్క విలువ? ఆప్షన్ ఏ 50 డిగ్రీ, ఆప్షన్ బి 80 డిగ్రీ, ఆప్షన్ సి 40 డిగ్రీ, ఆప్షన్ డి 100 డిగ్రీ. సో ఏబి ఈక్వల్ టు ఏసి అయితే ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి, సో ఏసీకి ఆపోజిట్ యాంగిల్ 50 కాబట్టి ఏబికి ఆపోజిట్ యాంగిల్ సి కూడా ఏమవుతుందంటే 50 డిగ్రీ వస్తుంది. సో మనకు అడిగింది యాంగిల్ ఏ అంటే ట్రయాంగిల్ సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ 180 కాబట్టి, సో 50 ప్లస్ 50 100, 180 మైనస్ 100 అంటే 80 డిగ్రీ వస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 80 డిగ్రీ. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి is congruent to triangle PQR under the correspondence ABC implies and implied by PQR, then which of the following is false? సో ABC implied by PQR సాదృశ్యం ప్రకారం త్రిభుజం ABC త్రిభుజం PQR సర్వసమానం అయితే క్రింది వాటిలో ఏది అసత్యం? సో AC ఈక్వల్ టు PR, కరస్పాండింగ్ సైడ్స్ కాబట్టి ఈక్వల్ అవుతాయి. AB ఈక్వల్ టు PQR, AB ఈక్వల్ టు QR అనేవి కరస్పాండింగ్ సైడ్స్ కాదు కాబట్టి. నెక్స్ట్ BC ఈక్వల్ టు QR, BC అని కరస్పాండింగ్ సైడ్స్ కాబట్టి ఈక్వల్ అయినాయి. ఆప్షన్ డి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ, సో ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ కాబట్టి మనకి ఆప్షన్ బి ఏబి ఈక్వల్ టు క్యూఆర్ అనేది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ విత్ ద యాంగిల్ క్యారెక్టరిస్టిక్స్. సో త్రిభుజ రకాలు వాటి కోణాల లక్షణాలతో జతపరచండి. కాలం 1 acute angle triangle, right angle triangle, obtuse angle triangle. Column 2, one angle is 90 degree, one angle is greater than 90 degree, all the angles are less than 90 degrees. సో అల్పకోణ త్రిభుజం, లంబకోణ త్రిభుజం, గురుకోణ త్రిభుజం. ఒక కోణం 90 డిగ్రీలు ఉంటుంది, ఒక కోణం 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది, అన్ని కోణాలు 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటాయి. ఈ విధంగా తీసుకున్నప్పుడు యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు ఆల్ యాంగిల్స్ ఆర్ లెస్ దాన్ 90 degrees అంటే 1 to C. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు 1 యాంగిల్ ఈజ్ 90 degree, 2 to A. ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు 1 యాంగిల్ గ్రేటర్ దాన్ 90 degrees, 3 to B. సో 1 to C, 2 to A, 3 to B అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెషన్ రీజన్. ఇఫ్ టూ
angles of triangle are equal, then the side opposite to them are also equal. Region, this is known as the converse of the isosceles triangle theorem. సో ఒక త్రిభుజంలో రెండు కోణాలు సమానమైతే వాటి ఎదురుగా ఉండే భుజాలు కూడా సమానంగా ఉంటాయి. దీన్ని సమద్భావ త్రిభుజం యొక్క విపర్యయం అంటారు. సో ఆప్షన్ ఏ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ కాదు. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ మరియు ఆర్ రెండు నిజం, ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ సి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్, ఏ నిజం కానీ ఆర్ అసత్యం. సో ఆప్షన్ డి ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ, ఏ అసత్యం కానీ ఆర్ నిజం. సో ఇక్కడ చూసుకున్నప్పుడు బోత్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. In isosceles triangle ABC with AB equal to AC, if AD is the altitude of BC, then which of the following is correct? AB equal to AC గా గల త్రిభుజం గల సమద్విబాహు త్రిభుజం ABCలో BC భుజానికి గీసిన లంబం AD అయితే క్రింది వాటిలో ఏది సరైనది? BD greater than CD, BD equal to CD, BD less than CD, AD equal to BC. సో మనకి ABC అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్, AB ఈక్వల్ టు AC అని ఇచ్చాడు, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అన్నాడు. సో AD అనేది ఆల్టిట్యూడ్ అన్నాడు కాబట్టి ఈ ID అనేది BCని బైసెక్ట్ చేస్తుంది. దేర్ఫోర్ BD ఈక్వల్ టు CD, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్. ఒక త్రిభుజంలో ఏవైనా రెండు భుజాల మొత్తం ఎల్లప్పుడు. ఆప్షన్ ఏ లెస్ దాన్ ద థర్డ్ సైడ్, మూడో భుజం కంటే తక్కువ. ఆప్షన్ బి గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్, మూడో భుజం కంటే ఎక్కువ. ఆప్షన్ సి ఈక్వల్ టు ద థర్డ్ సైడ్, మూడో భుజానికి సమానం. ఆప్షన్ డి ట్వైస్ ద థర్డ్ సైడ్, మూడో భుజానికి రెట్టింపు. సో ఇక్కడ ఆప్షన్ బి గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, మ్యాచ్ ద ఫాలోయింగ్ కాంగ్రుయెన్స్ క్రైటీరియన్ విత్ దేర్ ఫుల్ ఫార్మ్స్. సో క్రింది సర్వసమానత్వ నియమాలను వాటి పూర్తి రూపాలతో జతపరచండి. కాలం 1 SSS, SAS, RHS, ASA. కాలం 2 వచ్చి యాంగిల్ సైడ్ యాంగిల్, కోణము భుజము కోణము, రైట్ యాంగిల్డ్ హైపోటెనస్ సైడ్, లంబ కోణము కర్ణము భుజము, సైడ్ యాంగిల్ సైడ్, భుజము కోణము భుజము, సైడ్ 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 సైడ్, భుజము భుజము భుజము. సో ఇలా చూసుకున్నప్పుడు SSS అంటే భుజము భుజము భుజము. సో 1 2D, SAS సైడ్ యాంగిల్ సైడ్ 2 2C, RHS రైట్ యాంగిల్ హైపోటెనస్ సైడ్ 3 2B, ASA యాంగిల్ సైడ్ యాంగిల్ సో 4 2A. సో 1 2D 2 2C 3 2B 4 2A అంటే మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, assertion region. A triangle can have two obtuse angles. Region, the sum of all interior angles of triangle is less than, always 180 degree. సో ఒక త్రిభుజంలో రెండు గురుకోణాలు ఉండవచ్చు. కారణం, ఒక త్రిభుజంలో అన్ని అంతర్కోణాల మొత్తం ఎల్లప్పుడూ 90 డిగ్రీలు ఉంటుంది. సో బోత్ ఆప్షన్ ఏ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ మరియు ఆర్ రెండు నిజం, ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ, ఏ అబద్ధం కానీ ఆర్ నిజం. ఆప్షన్ డి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్, ఏ నిజం కానీ ఆర్ అబద్ధం.
సో ఇక్కడ ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే 180 డిగ్రీ అంటే ఆర్ కరెక్ట్ అవుతుంది, కానీ 2 ఆబ్ట్యూజ్ యాంగిల్స్ అనేవి ఫాల్స్ కాబట్టి ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి and triangle DEF, angle A equal to angle D, angle B equal to angle E, AB equal to D. Then the triangles are congruent by. సో త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం డిఎఫ్లలో యాంగిల్ ఏ కోణం బికి, కోణం డికి, కోణం బి కోణం ఈకి మరియు ఏబి ఈక్వల్ టు డిఈ అయితే ఆ రెండు త్రిభుజాలు దేని ప్రకారం సర్వసమానాలు? ఏఎస్ఏ, ఆప్షన్ బి ఎస్ఏఎస్, ఆప్షన్ సి ఎస్ఎస్ఎస్, ఆప్షన్ డి ఆర్హెచ్ఎస్. సో 2 యాంగిల్స్ బిట్వీన్ సైడ్ కాబట్టి ఇక్కడ ఈక్వల్ అయింది మనకి ఏఎస్ఏ. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, నేను ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ మెజర్స్. ఒక సమబాహు త్రిభుజంలో ప్రతి అంతరకోణం యొక్క కొలత. ఆప్షన్ ఏ 45 డిగ్రీ, ఆప్షన్ బి 90 డిగ్రీ, ఆప్షన్ సి 60 డిగ్రీ, ఆప్షన్ డి 180 డిగ్రీ. సో ఐసోసెలస్ ట్రయాంగిల్లో, ఈక్వలేటర్ ట్రయాంగిల్లో ఆల్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఈచ్ యాంగిల్ 60 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, మ్యాచ్ ద ఫాలోవింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. సో ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఎల్ఎంఎన్, దెన్ సర్వసమాన త్రిభుజాల క్రింది భాగాలను జతపరచండి. త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం ఎల్ఎంఎన్ సర్వసమానమైతే కాలమ్ 1 సైడ్ ఏబి కరస్పాండింగ్ టు యాంగిల్ బి కరస్పాండ్స్ టు సైడ్ బిసి ఏసి కరస్పాండ్స్ టు కాలమ్ 2 సైడ్ ఎల్ఎం యాంగిల్ ఎం సైడ్ ఎల్ఎన్. సో భుజం ఏబికి సాదృశ్యమైనది, కోణం బికి సాదృశ్యమైనది, భుజం ఏసీకి సాదృశ్యమైనది. కాలమ్ 2 తీసుకుంటే భుజం ఎల్ఎం, కోణం ఎం, భుజం ఎల్ఎన్. సో మనకి ఏబిసి ట్రయాంగిల్ ఎల్ఎంఎన్కి కాంగ్రుయెంట్ కాబట్టి ఏబి సైడ్ అనేది ఎల్ఎంకి కాంగ్రుయెంట్ అవుతుంది, కరస్పాండ్ అవుతుంది. యాంగిల్ బికి యాంగిల్ ఎం, నెక్స్ట్ ఏసీకి ఎల్ఎన్ అనేది కరస్పాండెన్స్ అవుతుంది. అంటే 1 to A, 2 to B, 3 to C. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెర్షన్ రీజన్. అసెర్షన్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ యాంగిల్ ఏబి ఈక్వల్ టు యాంగిల్ సి దెన్ ఏబి ఈక్వల్ టు ఏసి. సో రీజన్ సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. సో త్రిభుజం ఏబిసిలో కోణం బి ఈక్వల్ టు కోణం సి అయితే ఏబి ఈక్వల్ టు ఏసి. సో కారణం త్రిభుజం ఏబిసిలో త్రిభుజంలో సమాన కోణాలకు ఎదురుగా ఉండే భుజాలు సమానంగా ఉంటాయి. సో ఆప్షన్ ఏ బోత్ ఎండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ మరియు ఆర్ రెండు నిజం, ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి బోత్ ఎండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ ఇస్ ట్రూ బట్ ఆర్ ఇస్ ఫాల్స్, ఏ నిజం కానీ ఆర్ అబద్ధం. ఆప్షన్ డి ఏ ఇస్ ఫాల్స్ బట్ ఆర్ ఇస్ ట్రూ, ఏ అబద్ధం కానీ ఆర్ నిజం. సో ఇక్కడ ఏ అండ్ ఆర్ కరెక్ట్, ఆర్ అనే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ద సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ sides of triangle are 5 cm, 6 cm and 12 cm, then ఒక త్రిభుజం యొక్క భుజాలు 5 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు మరియు 12 సెంటీమీటర్లు అయితే ఆప్షన్ ఏ ఇట్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఆప్షన్ బి ఇట్ ఈజ్ అన్ ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక గురుకోణ త్రిభుజము లేదా అధిక కోణ త్రిభుజము. ఆప్షన్ సి సచ్ ఎ ట్రయాంగిల్ కెనాట్ ఎగ్జిస్ట్, ఎటువంటి త్రిభుజం ఏర్పడడం అసాధ్యం కాదు. ఆప్షన్ డి ఇట్ ఈజ్ అన్ యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది అల్పకోణ త్రిభుజం. సో మనకి ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 2 సైడ్స్ అనేవి థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ 5 + 6 తీసుకున్నప్పుడు 11 అనేది 12 కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ కాదు. సో ఆప్షన్ సి సచ్ ఏ ట్రయాంగిల్ కెనాట్ బి ఎగ్జిస్ట్, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం,
In triangle ABC, the exterior angle at vertex B equal to the sum of which two interior angles? సో త్రిభుజం ఏబిసిలో శీర్షం బి వద్ద ఏర్పడే బాహ్య కోణం ఏ రెండు అంతర కోణాల మొత్తానికి సమానం? ఆప్షన్ ఏ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి, కోణం ఏ ప్లస్ కోణం సికి. ఆప్షన్ బి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి, ఆప్షన్ సి యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి, ఆప్షన్ డి 180 మైనస్ యాంగిల్ బి. సో ఇక్కడ విచ్ ఇంటీరియర్ యాంగిల్స్కి ఈక్వల్ అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సికి ఈక్వల్ అవుతుంది. కానీ దాని వాల్యూ 180 మైనస్ బికి ఈక్వల్ అవుతుంది. కానీ అడిగింది విచ్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Match the following statements regarding inequalities in triangles. సో ఒక త్రిభుజంలోని అసమానతలకు సంబంధించి క్రింది వాక్యాలను జతపరచండి. కాలం 1 వచ్చేసి పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్, థర్డ్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్, డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్. కాలం 2 వచ్చేసి గ్రేటర్ దాన్ ద డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్, లెస్ దాన్ ద సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్, గ్రేటర్ దాన్ ఎనీ సింగిల్ సైడ్. సో త్రిభుజం చుట్టుకొలత, త్రిభుజం యొక్క మూడవ భుజం, రెండు భుజాల భేదం. కాలం 2 వచ్చేసి రెండు భుజాల భేదం కంటే ఎక్కువ, అన్ని భుజాల మొత్తం కంటే తక్కువ, ఏ ఒక్క భుజం కంటే అయినా ఎక్కువ. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది గ్రేటర్ దాన్ ఎనీ సింగిల్ సైడ్గా తీసుకోవచ్చు. సో 1 to C. థర్డ్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ అన్నప్పుడు ద డిఫరెన్స్ గ్రేటర్ దాన్ ద డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ తీసుకోవచ్చు. 2 to A. డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ అనేది లెస్ దాన్ ద సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కాబట్టి 3 to B. సో ఇక్కడ ఇచ్చిన వాటి మట్టి తీసుకున్నప్పుడు 1 to C, 2 to A, 3 to B కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. Next problem, assertion. If triangle ABC congruent to triangle PQR, then the area of triangle ABC is equal to the area of triangle PQR. Reason, congruent triangles have equal perimeter but can have different areas. నిశ్చిత వాక్యం వచ్చేసి త్రిభుజం ABC మరియు త్రిభుజం PQRలు సర్వసమానమైతే త్రిభుజం ఏబిసి వైశాల్యం త్రిభుజం PQR వైశాల్యానికి సమానం. కారణం సర్వసమాన త్రిభుజాలు సమాన చుట్టుకొలతను కలిగి ఉంటాయి కానీ విభిన్న వైశాల్యాలను కలిగి ఉండవచ్చు. ఆప్షన్ ఏ బోత్ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ ఇస్ ట్రూ బట్ ఆర్ ఇస్ ఫాల్స్. ఏ నిజం కానీ ఆర్ అబద్ధం. ఆప్షన్ డి ఏ ఇస్ ఫాల్స్ బట్ ఆర్ ఇస్ ట్రూ. ఏ అబద్ధం కానీ ఆర్ నిజం. సో ఇక్కడ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే అసెషన్ కరెక్ట్ ట్రూ అవుతుంది, రీజన్ అనేది ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఏ ఇస్ ట్రూ, ఆర్ ఇస్ ఫాల్స్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి AB equal to 5 cm, AC equal to 5 cm, BC equal to 5 cm, angle B equal to 60 degrees, then angle C equal to. సో త్రిభుజం ఏబిసిలో AB ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు, BC ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు, మరి కోణం B ఈక్వల్ టు 60 డిగ్రీలు అయితే యాంగిల్ C కోణం C విలువ ఆప్షన్ ఏ 60 డిగ్రీ, ఆప్షన్ బి 30 డిగ్రీ, ఆప్షన్ సి 90 డిగ్రీ, ఆప్షన్ డి 45 డిగ్రీ. సో త్రిభుజం ఏబిసిలో మనకి ఏబి బిసి రెండు ఈక్వల్ అయినవి. ఏబిసి తీసుకున్నప్పుడు ఏబి సైడ్ బీసీ సైడ్ ఈక్వల్గా అంటే వాటికి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. యాంగిల్ ఏ యాంగిల్ సి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ బి ఈక్వల్ 60 డిగ్రీ ఇచ్చింది కాబట్టి రిమైనింగ్ టూ యాంగిల్స్ సమ్ 120, రెండు ఈక్వల్ కాబట్టి ఒక యాంగిల్ 60 డిగ్రీ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ ప్రాబ్లం, ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ ది మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్. ఒక త్రిభుజం యొక్క మధ్యగత రేఖల మిలిత బిందువుని ఏమంటారు? ఆప్షన్ ఏ సెంట్రాయిడ్, సో గురుత్వ కేంద్రము లేదా కేంద్రాభాసము. ఆప్షన్ బి ఇన్ సెంటర్ అంతర కేంద్రము. ఆప్షన్ సి ఆర్థో సెంటర్ లంబ కేంద్రము. ఆప్షన్ డి సర్కమ్ సెంటర్ పరికేంద్రము. సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్ మనము సెంట్రాయిడ్ అంటాం కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మ్యాచ్ ద పాయింట్స్ ఆఫ్ కాంకరెన్స్ విత్ దేర్ డెఫినేషన్స్. సో మిలిత బిందువులను వాటి నిర్వచనాలతో జతపరచండి. ఇక్కడ కాలం 1లో వచ్చేసి ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ యాంగిల్ బైసెక్టార్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. కాలం 2 ఆర్థో సెంటర్, ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్. సో మొదటి వరుసలో ఉన్నతుల ఖండ బిందువు, కోణ సమద్వికండ రేఖల ఖండ బిందువు, భుజాల లంబ సమద్వికండ రేఖల ఖండ బిందువు, లంబ కేంద్రము, అంతర కేంద్రము, పరికేంద్రము. సో తీసుకున్నప్పుడు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ని మనము ఆర్థో సెంటర్ అంటాం. సో 1 to A. ఇన్ సెంటర్ ఆఫ్ ది యాంగిల్ బైసెక్టర్స్ అన్నప్పుడు, ఇంటర్సెక్షన్ ఆఫ్ యాంగిల్ బైసెక్టర్స్ అన్నప్పుడు అది ఇన్ సెంటర్ అవుతుంది 2 to B. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ యొక్క కాంకరెన్స్ పాయింట్ మనము సర్కమ్ సెంటర్ అంటాం. సో 3 to C. 1 to A, 2 to B, 3 to C. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెషన్ రీజన్. సో అసెషన్ వచ్చేసి, టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ ఇఫ్ టూ యాంగిల్స్ అండ్ ద ఇన్క్లూడెడ్ సైడ్ ఆఫ్ one triangle are equal to two angles and the included side of the other triangle. Reason, this is known as ASA congruent rule, angle side angle congruent rule. సో ఒక త్రిభుజంలో రెండు కోణాలు మరియు వాటి మధ్య భుజం, మరొక త్రిభుజంలో రెండు కోణాలు వాటి మధ్య భుజానికి సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానాలు. కారణం, దీనిని ASA సర్వసమానత్వ నియమం అంటారు. ఆప్షన్ ఏ బోత్ ఏ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ రెండు నిజం, ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి బోత్ ఏ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ రెండు నిజం, ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ ఇస్ ట్రూ బట్ ఆర్ ఇస్ ఫాల్స్. ఏ నిజం కానీ ఆర్ అబద్ధం. ఆప్షన్ డి ఏ ఇస్ ఫాల్స్ బట్ ఆర్ ఇస్ ట్రూ. ఏ అబద్ధం కానీ ఆర్ నిజం. ఇక్కడ బోత్ అసెషన్ రీజన్ రెండు కరెక్ట్, అది ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3 దెన్ ద ట్రయాంగిల్ ఈజ్. ఒక త్రిభుజంలో కోణాలు 1:2:3 నిష్పత్తిలో ఉంటే ఆ త్రిభుజము. ఆప్షన్ ఏ ఐసోసెలస్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజం. ఆప్షన్ బి ఈక్వలేటర్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజం. ఆప్షన్ సి ఆప్టివ్ యాంగిల్ ట్రయాంగిల్ లంబ కోణ అంటే అధిక కోణ లేదా గురు కోణ త్రిభుజం. ఆప్షన్ డి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబ కోణ త్రిభుజం. సో మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు 1:2:3 అంటే, సో మొత్తం పార్ట్స్ మనకి 6 కాబట్టి ఈచ్ పార్ట్ వచ్చేసి 30 degrees, సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 కాబట్టి, సో యాంగిల్స్ వచ్చేసి 30 degree, 60 degree, 90 degrees అవుతాయి. కాబట్టి ఒక యాంగిల్ 90 degree ఉంది కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ యాంగిల్ A minus angle B equal to 15 degree and angle B minus angle C equal to 30 degree, then the largest angle of the triangle is. త్రిభుజం ఏబిసిలో కోణం A మైనస్ కోణం B ఈక్వల్ 15 డిగ్రీలు మరి కోణం B మైనస్ కోణం C ఈక్వల్ టు 30 డిగ్రీలు అయితే త్రిభుజంలో అతిపెద్ద కోణము యాంగిల్ A 75 డిగ్రీ, యాంగిల్ B 65 డిగ్రీ, యాంగిల్ సి 80 డిగ్రీ, యాంగిల్ డి 95 డిగ్రీ. సో ఏ మైనస్ బి అండ్ ఈక్వల్ 15 డిగ్రీ కాబట్టి ఏ గ్రేటర్ దాన్ బి అవుతుంది. బి మైనస్ సి 30 డిగ్రీ కాబట్టి బి గ్రేటర్ దాన్ సి అవుతుంది. అంటే మనకి ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి వస్తుంది. ఇచ్చిన రెండు ఈక్వేషన్ యాడ్ చేసినప్పుడు ఏ మైనస్ సి యాంగిల్ ఏ మైనస్ సి ఈక్వల్ టు 45 డిగ్రీ వస్తుంది.
సో మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 degrees కాబట్టి ఈ రెండు యాడ్ చేసినప్పుడు 2a ప్లస్ బి ఈక్వల్ టు 225 degree వస్తుంది. సో దీనికి a మైనస్ బి యాడ్ చేస్తే a మైనస్ బి 15 degrees. సో 3a ఈక్వల్ టు 240, a ఈక్వల్ టు 80 degree వస్తుంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, match the following conditions for triangles. Column 1, 2 triangles with the same shape and size. 2 triangles with the same shape but not necessarily same size. So column 2, similar triangles, congruent triangles. So త్రిభుజాల కింద నియమాలను జతపరచండి. ఒకే ఆకారము మరియు ఒకే పరిమాణం గల త్రిభుజాలు, ఒకే ఆకారం ఉండి ఒకే పరిమాణం ఉండవలసిన అవసరం లేనటువంటి త్రిభుజాలు, సదృశ త్రిభుజాలు, సర్వసమాన త్రిభుజాలు తీసుకుంటే సేమ్ షేప్ సేమ్ సైడ్ ఉన్న వాటిని కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటారు. సో 1 2 బి. సో నాట్ నెసరీ సేమ్ సైజ్ కాబట్టి వీటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. 2 2 ఏ. 1 2 బి 2 2 ఏ అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెర్షన్. ఏ ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్, if AB equal to DE, BC equal to EF, angle C equal to angle F, then the triangles must be congruent. Reason, ASS is not valid congruent criterion. So నిశ్చితం వచ్చేసి త్రిభుజం ABC మరియు త్రిభుజం DEFలో AB ఈక్వల్ టు DE, BC ఈక్వల్ టు EF మరియు యాంగిల్ సి కోణము సి ఈక్వల్ టు కోణం ఎఫ్ అయితే రెండు త్రిభుజాలు తప్పనిసరిగా సర్వసమానం కావాలి. కారణం ఏఎస్ఎస్ అనేది ఒక ప్రామాణికమైన సర్వసమానత్వం ఏం కాదు. సో ఆప్షన్ ఏ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ రెండు నిజం, ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ, ఏ అబద్ధం కానీ ఆర్ నిజం. ఆప్షన్ సి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్, ఏ నిజం కానీ ఆర్ అబద్ధం. ఆప్షన్ డి బోత్ ఏ అండ్ ఆర్ ఫాల్స్. సో మనకి ఏ అనేది ఫాల్స్ అవుతుంది, ఆర్ అనేది ట్రూ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వాడ్రిలేటరల్స్ చతుర్భుజాలు టాపిక్లో తీసుకున్నప్పుడు ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్, ఒక చతుర్భుజంలోని అన్ని అంతర్కోణాల మొత్తము. ఆప్షన్ ఏ 360 degree, ఆప్షన్ బి 180 degree, ఆప్షన్ సి 540 degree, ఆప్షన్ డి 720 degree. సో సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ 360 degree కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ క్వాడ్రిలేటరల్ హూజ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ ఈజ్ కాల్డ్. సో ఎదురెదురు భుజాలు సమాంతరంగా గల చతుర్భుజాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ట్రెపీజియం, ఆప్షన్ బి ప్యారలోగ్రామ్ సమాంతర చతుర్భుజం, ఆప్షన్ సి కైట్ గాలిపటం, ఆప్షన్ డి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ చక్రీయ చతుర్భుజం. సో ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటే దాన్ని ప్యారలోగ్రామ్ అంటారు కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, మ్యాచ్ ద ఫాలోయింగ్ కోఆర్డినేటర్స్ విత్ దేర్ స్పెసిఫిక్ ప్రాపర్టీస్. సో కాలమ్ 1, parallelogram with all sides are equal, parallelogram with angles are equal to 90 degree, parallelogram with all sides and all angles are equal. కాలమ్ 2 వచ్చేసి rhombus, rectangle, square. సో క్రింది చతుర్భుజాలను వాటి ప్రత్యేక ధర్మాలతో జతపరచండి. అన్ని భుజాలు సమానంగా గల సమాంతర చతుర్భుజం, అన్ని కోణాలు 90 degrees గల సమాంతర చతుర్భుజం, అన్ని కోణాలు మరియు అన్ని భుజాలు సమానంగా గల సమాంతర త్రిభుజం, రాంబస్, దీర్ఘచతురస్రం, చతురస్రం. చూసుకున్నప్పుడు మనకి ప్యారలోగ్రామ్ విత్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే దాన్ని మనము రాంబస్ అంటాం. ప్యారలోగ్రామ్ విత్ ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees అంటే అది రెక్టాంగిల్.
పారాగ్రామ్ విత్ ఆల్ సైడ్స్ అండ్ స్క్వేర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే స్క్వేర్ అవుతుంది. అంటే 1 to A, 2 to B, 3 to C. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ రాంబస్ రీజన్. ఏ రాంబస్ ఈజ్ ఏ పారాగ్రామ్ విత్ ఆల్ సైడ్స్ ఈక్వల్ అండ్ స్క్వేర్ సాటిస్ఫైస్ దిస్ కండిషన్. నిశ్చితం ప్రతి చతురస్రం ఒక రాంబస్ అవుతుంది. కారణం రాంబస్ అనేది అన్ని భుజాలు సమానంగా సమాంతర త్రిభుజం మరియు చతురస్రం ఈ నియమాన్ని తృప్తిపరుస్తుంది. సో ఆప్షన్ ఏ బోత్ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హిమ్. ఏ మరియు ఆర్ రెండు నిజం, ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ బి బోత్ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ రెండు నిజం, ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ సి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఏ నిజం కానీ ఆర్ అబద్ధం. ఆప్షన్ డి ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. ఏ అబద్ధం కానీ ఆర్ నిజం. సో ఇవి రెండు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ పారాగ్రామ్. ఒక సమాంతర త్రిభుజం యొక్క కర్ణాలు. ఆప్షన్ ఏ బైసెక్ట్ ఈచ్ అదర్, పరస్పరం సమద్వికరణం చేసుకుంటాయి. ఆప్షన్ బి ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్, పరస్పరం సమానంగా ఉంటాయి. ఆప్షన్ సి ఇంటర్సెక్ట్ ఎట్ రైట్ యాంగిల్స్, లంబకోణంలో ఖండించుకుంటాయి. ఆప్షన్ డి ట్రైసెక్ట్ ఈచ్ అదర్, పరస్పరం త్రికరణన చేసుకుంటాయి. సో మనకి డయాగ్నల్స్ పారాగ్రామ్లో బైసెక్ట్ ఈచ్ అదర్ కాబట్టి ఆప్షన్ ఏ పరస్పరం సమద్వికరణం చేసుకుంటాయని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఎ పారాగ్రామ్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ దెన్ ఇట్ ఈజ్ ఏ. ఒక సమాంతర త్రిభుజంలో ఒక కోణం లంబకోణం అయితే అది ఒక డాష్. ఆప్షన్ ఏ రాంబస్. ఆప్షన్ బి రెక్టాంగిల్ దీర్ఘచతురము. ఆప్షన్ సి ట్రెపీజియం. ఆప్షన్ డి కైట్ గాలిపటం. సో మనకి పారాగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఒక యాంగిల్ 90 degrees అయినప్పుడు ఆటోమేటిక్గా ఈచ్ యాంగిల్ 90 degrees అవుతుంది, అంటే అది రెక్టాంగిల్ అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, మ్యాచ్ ద ఫాలోవింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ డయాగ్నల్స్. సో డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అండ్ పర్పెండిక్యులర్. Diagonals are perpendicular but not equal. Diagonals are equal but not perpendicular. So square, rhombus, rectangle. కర్ణాల ధర్మాలను జతపరచండి. కర్ణాలు సమానంగా మరియు లంబంగా ఉంటాయి. కర్ణాలు లంబంగా ఉంటాయి కానీ సమానం కావు. కర్ణాలు సమానంగా ఉంటాయి కానీ లంబంగా ఉండవు. సో ఇది తీసుకున్నప్పుడు డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అండ్ పర్పెండిక్యులర్ అన్నప్పుడు అది స్క్వేర్లో అవుతుంది పాసిబుల్. 1 to A. డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బట్ నాట్ ఈక్వల్. సో రాంబస్లో మనకి డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ ఉంటాయి, నాట్ నీడ్ టు ఈక్వల్. సో 2 to B. సో డయాగ్నల్స్ ఈక్వల్ అండ్ నాట్ పర్పెండిక్యులర్. సో రెక్టాంగిల్లో డయాగ్నల్స్ ఈక్వల్గా ఉండొచ్చు, పర్పెండిక్యులర్ ఉండాల్సిన పని లేదు కాబట్టి 3 to C. సో 1 to A, 2 to B, 3 to C అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెషన్. A quadrilateral formed by joining the midpoints of the sides of any quadrilateral in order is a parallelogram. Reason, this is direct consequence of the midpoint theorem. సో నిశ్చితం ఏదైనా ఒక చతురస్రం యొక్క భుజాల మధ్య బిందును వరుసగా కలపడం ద్వారా ఏర్పడే చతురస్రం ఒక సమాంతర త్రిభుజం అవుతుంది. కారణం ఇది మధ్య బిందువు సిద్ధాంతం యొక్క ప్రత్యక్ష ఫలితం. సో ఆప్షన్ ఏ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ రెండు నిజం, ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ బి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ రెండు నిజం, ఏకి ఆర్ సరైన వివరణ. నెక్స్ట్ ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఏ నిజం కానీ ఆర్ అబద్ధం. ఆప్షన్ డి ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. ఏ అబద్ధం కానీ ఆర్ నిజం. ఇలా చూసుకున్నప్పుడు బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ట్రెపీజియం ఏబిసిడి, ఏబి ప్యారలల్ టు సిడి. ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్ 50 degrees, దెన్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ డి ఈస్. సో ఏబిసిడి ట్రెపీజియంలో ఏబి ప్యారలల్ టు సిడి, కోణం ఏ అనేది 50 degrees అయితే కోణం డి యొక్క విలువ. ఆప్షన్ ఏ 50 degrees, ఆప్షన్ బి 40 degrees, ఆప్షన్ సి 100 degrees, ఆప్షన్ డి 130 degrees. సో ఏబిసిడి అనేది ట్రెపీజియం కాబట్టి ఏబి ప్యారలల్ టు సిడి కాబట్టి ఏబి
సిడి తీసుకున్నప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి అనేవి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి, ఏడీలు. సో ఏ 50 కాబట్టి డి అనేది 180 మైనస్ 50 అంటే 130 డిగ్రీ. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, the line segment joining the midpoints of two sides of triangle is parallel to the third side is. సో ఒక త్రిభుజంలో ఏవైనా రెండు భుజాల మధ్య బిందువు కలిపే రేఖాఖండం మూడవ భుజానికి సమాంతరంగా మరియు అండ్ ఈజ్. సో ఆప్షన్ ఏ హాఫ్ ఆఫ్ ఇట్, అందులో సగంగా ఉంటుంది. ఆప్షన్ బి ఈక్వల్ టు ఇట్, దానికి సమానంగా ఉంటుంది. ఆప్షన్ సి ట్వైస్ ఆఫ్ ఇట్, దానికి రెట్టింపుగా ఉంటుంది. ఆప్షన్ డి 1/3 ఆఫ్ ఇట్, అందులో మూడవ వంతుగా ఉంటుంది. సో మిడ్ పాయింట్ థియరం ప్రకారం ఇది హాఫ్ ఆఫ్ ఇట్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, మ్యాచ్ ద ఫాలోవింగ్ రిగార్డింగ్ ద క్వాడ్రిలేటరల్ డెఫినేషన్స్. సో చతుర్భుజ నిర్వచనాలకు సంబంధించి వాటిని జతపరచండి. సో కాలం 1 వచ్చేసి ఓన్లీ 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, 2 pairs of adjacent sides are equal, both pairs of opposite sides are parallel. Parallelogram, trapezium, kite. ఒక జత ఎదురు భుజాలు మాత్రమే సమాంతరంగా గలది. రెండు జతల ఆసన్న భుజాలు సమానంగా గలది. రెండు జతల ఎదురెదురు భుజాలు సమాంతరంగా కలిగింది. సమాంతర భుజం, ట్రెపేజియం, గాలిపటం. సో తీసుకున్నప్పుడు ఓన్లీ 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అన్నప్పుడు 1 to B ట్రెపీజియం అవుతుంది. 2 pairs ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు అది కైట్ అవుతుంది, 2 to C. సో బోత్ pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అన్నప్పుడు అది పారలాగ్రామ్ అవుతుంది, 3 to A. సో మనకి వచ్చింది 1 to B, 2 to C, 3 to A. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Next problem, assertion. In a parallelogram ABCD, if angle A equal to 60 degree, then angle C equal to 120 degree. Region opposite angles of a parallelogram are equal. నిశ్చిత వాక్యము ABCD సమాంతర త్రిభుజంలో కోణం A ఈక్వల్ 60 డిగ్రీలు అయితే కోణం C 120 డిగ్రీ. కారణం సమాంతర త్రిభుజం యొక్క ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. సో ఆప్షన్ ఏ, ఇక్కడ ఆప్షన్ ఏ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ, ఏ అబద్ధం కానీ ఆర్ నిజం. ఆప్షన్ డి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్, ఏ నిజం కానీ ఆర్ అబద్ధం. సో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అన్నప్పుడు యాంగిల్ సి ఈక్వల్ 60 డిగ్రీ కావాలి కాబట్టి ఏ అనేది ఫాల్స్ అవుతుంది, ఆర్ ఈజ్ ట్రూ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 3 angles of quadrilateral are 75 degree, 90 degree and 75 degree. Then the fourth angle is. ఒక చతుర్భుజం యొక్క 3 కోణాలు 75, 90, 75 డిగ్రీ అయినప్పుడు నాలుగవ కోణము ఆప్షన్ ఏ 120 డిగ్రీ, ఆప్షన్ బి 90 డిగ్రీ, ఆప్షన్ సి 105 డిగ్రీ, ఆప్షన్ డి 360 డిగ్రీ. సో మనకి క్వాడ్రిలేటర్లో సమ్ ఆఫ్ ది 4 యాంగిల్స్ ఇంటీరియర్ యాంగిల్స్ 360 కాబట్టి ఫోర్త్ యాంగిల్ అయినప్పుడు 360 డిగ్రీ మైనస్ వీటిని అడిషన్ చేసినప్పుడు 75, 75 150 ప్లస్ 90 240 వస్తుంది. సో 360 మైనస్ 240 అయినప్పుడు 120 డిగ్రీ వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఎట్ రైట్ యాంగిల్స్ దెన్ ఇట్ ఈజ్ ఏ. ఒక చతుర్భుజం యొక్క కర్ణాలు పరస్పరం లంబకోణంలో సమద్వికరణం చేసుకుంటే అది ఒక. ఆప్షన్ ఏ రెక్టాంగిల్ దీర్ఘచతురము, ఆప్షన్ బి రాంబస్, ఆప్షన్ సి ట్రెపీజియం, ఆప్షన్ డి పారలాగ్రామ్ బట్ నాట్ ఏ రాంబస్. సమాంతర త్రిభుజము కానీ రాంబస్ కాదు. సో మనకి
పర్పెండిక్యులర్ అండ్ బైసెక్ట్ ఈజ్ అన్నప్పుడు అది రాంబస్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, మ్యాచ్ ద ఫాలోవింగ్ బేస్డ్ ఆన్ ద యాంగిల్ ప్రాపర్టీస్ ఆఫ్ పారలాగ్రామ్. సో కాలం 1 వచ్చేసి సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆపోజిట్ యాంగిల్స్ 180 డిగ్రీ ఈక్వల్. సమాంతర త్రిభుజ కోణాల ధర్మాల ఆధారంగా కింది వాటిని జతపరచండి. వరుస అంతర కోణాల మొత్తం ఎదురెదురు కోణాలు 180 డిగ్రీలు సమానం. సో సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి పారలాగ్రామ్లో మనకి 180 డిగ్రీస్ అవుతుంది. సో 1-2A. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి 2-2B. 1-2A 2-2B అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెషన్ రీజన్. అసెషన్ వచ్చేసి ఏ డయాగ్నల్ ఆఫ్ ఏ పారలాగ్రామ్ డివైడ్స్ ఇట్ ఇంటూ 2 congruent triangles. Region, this is based on SSS or SAS congruent properties by using parallel lines and common transversal. సో నిశ్చితం సమాంతర త్రిభుజం యొక్క ఒక కర్ణం దాన్ని 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. కారణం ఇది సమాంతర రేఖలు మరియు ఉమ్మడి తిర్యక రేఖను ఉపయోగించి ఎస్ఎస్ఎస్ లేదా ఎస్ఏఎస్ సర్వసమానత్వ ధర్మం ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ ఏ బోత్ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ నాట్ కరెక్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ బి బోత్ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ ఏ మరియు ఆర్ రెండు నిజం, ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ సి ఏ ఇస్ ట్రూ బట్ ఆర్ ఇస్ ఫాల్స్, ఏ నిజం కానీ ఆర్ అబద్ధం. ఆప్షన్ డి ఏ ఇస్ ఫాల్స్ బట్ ఆర్ ఇస్ ట్రూ, ఏ అబద్ధం కానీ ఆర్ నిజం. సో ఇవి రెండు ట్రూ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద యాంగిల్స్ ఆఫ్ ఎ quadrilateral are in the ratio 3:4:5:6. then the smallest angle is. చతుర్భుజం యొక్క కోణాలు 3:4:5:6 నిష్పత్తిలో ఉన్నాయి. వాటిలో అతి చిన్న కోణం ఆప్షన్ ఏ 60 డిగ్రీ, ఆప్షన్ బి 80 డిగ్రీ, ఆప్షన్ సి 100 డిగ్రీ, ఆప్షన్ డి 120 డిగ్రీ. సో టోటల్ పార్ట్స్ వచ్చేసి 3, 4, 5, 3, 4, 7, 5, 12, 12, 6, 18. సమ్ ఆఫ్ యాంగిల్స్ మనకి 360 కాబట్టి స్మాల్ యాంగిల్ అయినప్పుడు 3/18 ఇంటూ 360 డిగ్రీ వస్తుంది. 18 1s 18 20 డిగ్రీస్. సో 3 × 20 అంటే 60 డిగ్రీ. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏబిసిడి ఈజ్ ఏ rhombus such that angle ACB equal to 40 degree, then angle ADB equal to. సో ఏబిసిడి రాంబస్లో యాంగిల్ ఏసీబీ ఈక్వల్ 40 డిగ్రీ అయితే కోణం ఏడిబి విలువ ఆప్షన్ ఏ 40 డిగ్రీ, ఆప్షన్ బి 50 డిగ్రీ, ఆప్షన్ సి 90 డిగ్రీ, ఆప్షన్ డి 60 డిగ్రీ. సో ఏబిసిడి అనేది రాంబస్ అయినప్పుడు ఆల్ సైడ్స్ ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. సో ఏబిసిడిగా తీసుకున్నప్పుడు మనకి యాంగిల్ ఏసీబీ ఏసీబీ సో ఏసీబీ అనేది 40 డిగ్రీ అని ఇచ్చాడు. దెన్ యాంగిల్ ఏడిబి సో మనకి ఇది 40 అయినప్పుడు ఇక్కడ యాంగిల్ కూడా 40 అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్. 40 90 130. సో యాంగిల్ ఏడిబి ఈక్వల్ ఏమవుతుందంటే 180 - 130 అంటే 50 డిగ్రీ. సో యాంగిల్ బి అనేది కరెక్ట్, ఆప్షన్ బి అనేది 50 డిగ్రీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, మ్యాచ్ ద quadrilaterals ఫార్మ్డ్ బై జాయినింగ్ ద మిడ్ పాయింట్స్. సో మధ్య బిందువును కలపడం ద్వారా ఏర్పడే చతుర్భుజాలను జతపరచండి. కాలం 1, మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్మ్స్, మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏ రాంబస్ ఫార్మ్స్, మిడ్ పాయింట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్మ్స్. కాలం 2, రాంబస్, రెక్టాంగిల్, స్క్వేర్. సో దీర్ఘచతురస్ర భుజాల మధ్య బిందువును కలిపితే ఏర్పడేది
రాంబస్ భుజాల మధ్య బిందువు కలిపితే ఏర్పడేది చతురస్ర భుజాల మధ్య బిందువులు ఏర్పరిచినది. రాంబస్, దీర్ఘచతురస్రము, చతురస్రం తీసుకున్నప్పుడు సో మిడ్ పాయింట్స్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్మ్స్. మిడ్ పాయింట్ ఆఫ్ రెక్టాంగిల్స్ అంటే ఇక్కడ డయాగనల్స్ ఈక్వల్ కాబట్టి సో వాటితో ఏర్పడే ఫామ్ అయ్యేటువంటిది ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. అంటే 1 to A. మిడ్ పాయింట్స్ ఆఫ్ రాంబస్. రాంబస్లో మనకి డయాగనల్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి సైడ్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో అది రెక్టాంగిల్ అవుతుంది 2 to B. మిడ్ పాయింట్స్ ఆఫ్ స్క్వేర్. స్క్వేర్లో డయాగనల్స్ పర్పెండిక్యులర్ ఈక్వల్ కాబట్టి సో దానికి జాయిన్ చేసి వచ్చే ఫామ్ అయ్యేవి ఆల్ సైడ్స్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి స్క్వేర్ అవుతుంది. సో 1 to A, 2 to B, 3 to C. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం అసెషన్ రీజన్. అసెషన్ వచ్చేసి ద డయాగనల్స్ ఆఫ్ ఏ పారలాగ్రామ్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈజ్ రెక్టాంగిల్. రీజన్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఏ పారలాగ్రామ్ విత్ ఈక్వల్ డయాగనల్స్. నిశ్చితం ఒక సమాంతర త్రిభుజం యొక్క కర్ణాలు సమానమైతే అది దీర్ఘచతురము అవుతుంది. కారణం దీర్ఘచతురం అనేది సమానమైన కర్ణాలు గల సమాంతర త్రిభుజం. ఆప్షన్ ఏ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ, ఏ అబద్ధం కానీ ఆర్ నిజం. ఆప్షన్ సి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏ ఆర్కి సరైన వివరణ. ఆప్షన్ డి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్, ఏ నిజం కానీ ఆర్ అబద్ధం. సో ఇక్కడ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ అనే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రాబ్లం ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డి అండ్ ఈ ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి అండ్ ఏసి రెస్పెక్టివ్లీ. If DE equal to 4 cm, then BC is. త్రిభుజం ఏబిసిలో ఏబి మరియు ఏసీ బిందువులను వరుసగా డి మరియు ఈ. డిఈ ఈక్వల్ 4 సెంటీమీటర్లు అయితే బీసీ పొడవు. ఆప్షన్ ఏ 2 సెంటీమీటర్, ఆప్షన్ బి 8 సెంటీమీటర్, ఆప్షన్ సి 4 సెంటీమీటర్, ఆప్షన్ డి 6 సెంటీమీటర్. సో మనకి ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి ఏసీ మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చేటువంటి డిఈ లైన్ సెగ్మెంట్ అనేది బీసీ ప్యారలల్గా ఉంటుంది. బీసీలో హాఫ్ ఉంటుంది కాబట్టి డిఈ ఈక్వల్ 4 సెంటీమీటర్స్ అయినప్పుడు బీసీ ఈక్వల్ టు 8 సెంటీమీటర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఇన్ ఏ పారలాగ్రామ్ ఏబిసిడి ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 2x plus 10 degree, యాంగిల్ బి ఈక్వల్ 3x minus 20 degree, then the value of x is. ఏబిసిడి సమాంతర త్రిభుజంలో యాంగిల్ ఏ ఈక్వల్ 2x plus 10 degree మరియు యాంగిల్ బి ఈక్వల్ 3x minus 20 degree అయితే x విలువ. ఆప్షన్ ఏ 38 degree, ఆప్షన్ బి 30 degree, ఆప్షన్ సి 40 degree, ఆప్షన్ డి 35 degree. సో ఇక్కడ మనకి ఏబి అనేవి అడ్జసెంట్ యాంగిల్స్ కాబట్టి వాటి మొత్తం 180 degrees వస్తుంది. అంటే 2x plus 3x అంటే 5x plus 10 minus 20 అంటే -10 degree ఈక్వల్ టు సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ అయినప్పుడు 180 degrees వస్తుంది. సో 5x ఈక్వల్ టు 180 ప్లస్ 10 అంటే 190. సో x ఈక్వల్ టు 190/5. సో 5 3s 15, 5 8s. సో ఆప్షన్ ఏ 38 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి. సో ఏబిసిడి చతుర్భుజంకి క్రింది భాగాలను జతపరచండి. కాలం 1 వచ్చేసి ఏబి అండ్ సిడి, ఏబి మరియు సిడి, ఏబి అండ్ బీసీ, ఏబి మరియు బీసీ, యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి, యాంగిల్ ఏ మరియు యాంగిల్ సి. కాలం 2 ఆపోజిట్ సైడ్స్ ఎదురు భుజాలు, అడ్జసెంట్ సైడ్స్ ఆసన్న భుజాలు, ఆపోజిట్ యాంగిల్స్ ఎదురెదురు కోణాలు. సో ఏబిసిడి, సో మనకి ఏబిసిడి క్వాడ్రిలేటరల్లో ఏబిసిడి అనేవి ఆపోజిట్ సైడ్స్ అవుతాయి అంటే 1 to A. ఏబి అండ్ బీసీ అనేవి అడ్జసెంట్ సైడ్స్ అవుతాయి 2 to B. యాంగిల్ ఏ యాంగిల్ సి అనేవి ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి 3 to C. సో 1 to A, 2 to B, 3 to C అంటే ఆప్షన్ ఏ అనేది
కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం అసెషన్ రీజన్. అసెషన్ వచ్చేసి ఏ కైట్ ఈజ్ ఏ పారలోగ్రామ్ రీజన్. In a kite there are two pairs of equal adjacent sides but opposite sides are not parallel. సో నిశ్చితం గాలిపటం ఒక సమాంతర త్రిభుజం. కారణం గాలిపటంలో 2 జతల ఆసన్న భుజాలు సమానంగా ఉంటాయి కానీ ఎదురు భుజాలు సమాంతరంగా ఉండవు. సో ఆప్షన్ ఏ బోత్ అండ్ ఆర్ ట్రూ. ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. ఏ అబద్ధం కానీ ఆర్ నిజం. ఆప్షన్ సి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఏ నిజం కానీ ఆర్ అబద్ధం. ఆప్షన్ డి బోత్ అండ్ ఆర్ ఫాల్స్. ఏ మరియు ఆర్ రెండు అబద్ధం. సో మనకి ఏ అనేది ఫాల్స్, ఆర్ అనేది ట్రూ కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. If the diagonals of a parallelogram are perpendicular to each other, then it is a. ఒక సమాంతర చతుర్భుజంలో కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటే అది ఒక. ఆప్షన్ ఏ రాంబస్. ఆప్షన్ బి రెక్టాంగిల్ దీర్ఘచతురము. ఆప్షన్ సి ట్రెపీజియం. ఆప్షన్ డి సైక్లిక్ పారలోగ్రామ్ చక్రీయ సమాంతర చతుర్భుజం. సో ఇక్కడ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ డయాగనల్స్ అన్నప్పుడు అది రాంబస్ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ద క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ రాంబస్ టేకెన్ ఇన్ ఆర్డర్ ఈజ్ ఏ. ఒక రాంబస్ యొక్క భుజాల మధ్య బిందువును వరుసగా క్రమంలో కలపడం ద్వారా ఏర్పడే చతుర్భుజం ఒక. ఆప్షన్ ఏ రాంబస్. ఆప్షన్ బి రెక్టాంగిల్ దీర్ఘచతురము. ఆప్షన్ సి స్క్వేర్ చతురస్రము. ఆప్షన్ డి ట్రెపీజియం. సో మనకి రాంబస్లో డయాగనల్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయి మరియు బైసెక్ట్ ఈచ్ అదర్ అవుతాయి. వాటి యొక్క లెంగ్త్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనకి ఫామ్ అయ్యేది రెక్టాంగిల్ అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. మ్యాచ్ ద ఫాలోయింగ్ బేస్డ్ ఆన్ క్వాడ్రిలేటరల్ డయాగనల్స్. చతుర్భుజాల కర్ణాల ఆధారంగా కింది వాటిని జతపరచండి. అండ్ డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. డయాగనల్స్ ఆర్ ఈక్వల్. ఆల్ పారలోగ్రామ్స్, రెక్టాంగిల్స్ అండ్ స్క్వేర్స్. సో మనకి కర్ణాలు పరస్పరం సమద్వికరణం చేసుకుంటాయి. కర్ణాలు సమానంగా ఉంటాయి. అన్ని సమాంతర త్రిభుజాలు, దీర్ఘచతురం మరియు చతురస్రం. సో డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అన్నప్పుడు ఆల్ పారలోగ్రామ్స్ అవుతాయి 1 to a. డయాగనల్స్ ఆర్ ఈక్వల్ అంటే డయాగనల్స్ అనేవి రెక్టాంగిల్, స్క్వేర్ ఈక్వల్ కాబట్టి 2 to b. 1 to a 2 to b అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. అసెర్షన్ రీజన్. So if 3 angles of quadrilateral are 90 degree each, then 4th angle must be 90 degree. The sum of angles of quadrilateral is 360 degree. నిశ్చితం ఒక త్రిభుజంలో 3 కోణాలు ఒక్కొక్కటి 90 డిగ్రీలు అయినప్పుడు 4వ కోణం తప్పనిసరిగా 90 డిగ్రీలు ఉంటుంది. కారణం త్రిభుజంలో కోణాలు మొత్తం 340 డిగ్రీలు. ఆప్షన్ ఏ బోత్ అండ్ ఆర్ ట్రూ. ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ మరియు ఆర్ రెండు నిజం, ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఏ నిజం కానీ ఆర్ అబద్ధం. ఆప్షన్ సి బోత్ అండ్ ఆర్ ట్రూ. ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ మరియు ఆర్ రెండు నిజం, ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ డి ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. సో రెండు ట్రూ, అది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ క్వాడ్రిలేటరల్ ABCD యాంగిల్ A plus యాంగిల్ B equal to 180 degree, then which of the following is definitely true? ABCD చతుర్భుజంలో యాంగిల్ A plus యాంగిల్ B 180 degree అయితే క్రింది వాటిలో ఏది ఖచ్చితంగా ఉంటుంది? ఆప్షన్ ఏ AB parallel to CD. ఆప్షన్ బి BC parallel to AD. ఆప్షన్ సి ABCD is a rectangle. ఆప్షన్ డి AD parallel to BC. సో మనకి ABCD అనేది ఒక క్వాడ్రిలేటరల్ తీసుకున్నప్పుడు యాంగిల్ ఏ యాంగిల్ బి రెండు కూడా సమ్ 180 అయినప్పుడు BC ప్యారలల్ టు AD అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. BC ప్యారలల్ టు AD అయినా AD ప్యారలల్ టు BC అని ఒకటే కాబట్టి ఆప్షన్ బి ఆప్షన్ డి రెండు కూడా
కరెక్ట్ ఆన్సర్లు అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ABCD is a parallelogram, then angle A minus angle C is equal to. ABCD సమాంతర త్రిభుజంలో యాంగిల్ A మైనస్ యాంగిల్ C దేనికి సమానం? ఆప్షన్ ఏ 180 డిగ్రీ, ఆప్షన్ సి బి 0 డిగ్రీ, ఆప్షన్ సి 90 డిగ్రీ, ఆప్షన్ డి 45 డిగ్రీ. సో ఏబిసిడి పారాగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది. వాటి డిఫరెన్స్ అన్నప్పుడు 0 డిగ్రీ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.